హుజరాబాద్ ఎమ్మెల్యే వారి కైసిరెడ్డి గారిని అరెస్ట్ చేసి సుబేదారి హన్మకొండ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పెట్టడాన్ని టీఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక అక్రమ గ్రానైట్ వ్యాపారి విషయంలో, అది కూడా గుండేడు గ్రామస్తుల అన్ని పార్టీల సమక్షంలో, అన్ని పార్టీల నాయకుల సమక్షంలో ఫోన్ మాట్లాడడం జరిగింది. ఇది వ్యక్తిగతంగా జరగలేదు. గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి ఇస్తారన్న అమౌంట్ కోసమే తప్పక ఇది ఆల్ పార్టీ లీడర్లకు కూడా తెలుసు. దీన్ని ప్రభుత్వ పరంగా ప్రశ్నిస్తున్నాడని, ప్రభుత్వ పరంగా అవినీతిని ప్రశ్నిస్తున్నాడని, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడని చెప్పి కౌశిక్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అక్రమంగా తీసుకొచ్చి పెట్టడం జరిగినది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా ఎమ్మెల్యే గారు భయపడేది లేదు, దీనికి తగ్గేది లేదని తెలియజేస్తుంది. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి ఈరోజు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అక్రమ అరెస్టులు ఎన్ని రోజులు చేసినా నిజమైన నాయకుడు ప్రజల మనసులోనే ఉంటాడు, ప్రజల మనసును గెలుస్తూనే ఉంటాడు. ఆ క్వారీ విషయంలో, గుండేడు క్వారీ విషయంలో పోరాడిన విషయం ప్రజలందరికీ తెలుసు, అక్కడ గ్రామస్తులకు తెలుసు. అన్ని సంబంధించిన పార్టీలందరూ కూడా మావన్కే సపోర్ట్ చేయడం జరుగుతుంది కౌశిక్ రెడ్డి గారికి. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. అన్యాయంగా మా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈరోజు మా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అక్రమము. ఎందుకంటే ఆయనను గవర్నమెంట్ గుర్తితోనే అరెస్ట్ చేసారు. మా గుండేడు గ్రామంలో క్వారీలో మనోజ్ రెడ్డి అనే అతను 2016లో పర్మిషన్ తీసుకొని, కొద్దిగోపుల పర్మిషన్ తీసుకొని ఈరోజు దాదాపు ఒక 400-500 మీటర్ల లోతు తీసుకొని మా ఊరు చుట్టూన్న బావులకు నీళ్లు రాకుండా చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇష్యూనే నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడి ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. అలాగే అంతకుముందు మా విలేజ్కి సంబంధించినటువంటి టెంపుళ్లకు 25 లక్షలు ఇస్తా అని చెప్పి 15 లక్షలు ఇవ్వడం జరిగింది. మిగతా వాటి కోసం ఊళ్ళో మా ప్రోగ్రామ్ ఉన్నది, టెంపుల్ ఓపెన్ చేసుకుంటున్నారు. ఆ ఇష్యూలో మీరు ఏదైనా సహాయం చేయమని అడిగితే దాన్ని వక్రీకరించి ఆయనను అక్రమంగా ఆ ఇష్యూని అరెస్ట్ చేయడం ఇదంతా అప్రజాతాంత్రికము. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా గ్రామ పక్షాన మేమందరము కౌశిక్ అన్న గారికి అన్నదండగా ఉంటామని చేస్తున్నాము. As a school, it's very important for us to not only prepare them for the jobs that don't even exist now, but also prepare our learners for their brighter future. We highly prioritize on imbibing principles and values that make them a better human being. Thereby, they can create a better world for tomorrow.